అంటే అందరూ అలా ఉన్నారండి. నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను కొత్త వీడియో తీసుకొచ్చినానండి మీ అందరి కోసం. అయితే ఏముండదండి, నేనైతే ఈ రోజు అయితే గోదావరి జిల్లాలో ట్రావెలింగ్ చేస్తున్నానండి. నేనైతే మీ పల్నాడు అబ్బాయిని అయితే నేనైతే గోదావరి జిల్లాలో అయితే ప్రయాణిస్తున్నానండి. ఏంటి వీడైతే స్లాంగ్ మార్చారని మీరు అందరూ అనుకోవచ్చు కదా, ఎందుకంటే నేనైతే ఈ రోజు గోదావరి జిల్లాలో అయితే ట్రావెలింగ్ చేస్తున్నాను. కోనసీమ స్లాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ప్రెసెంట్ నేనైతే పాలకొల్లు అయితే ఉన్నాను. పాలకొల్లు అయితే మనకైతే చాలా బాగా నచ్చేసింది. నాకైతే ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లులు కానీ పెంకుటిల్లు అయితే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చేసాయి. ఇంకా నేను పాలకొల్లు నుంచి అయితే అమలాపురం అయితే స్టార్ట్ అయిపోయాను. మనకైతే మధ్యలో అయితే గోదావరి అయితే వస్తుంది. ఈ రీల్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, మెయిన్ మీకు ఎవరికైనా ట్రావెలింగ్ అనే ఇష్టం ఉంటే కన్ఫామ్ గా మీరైతే నేను చెప్పిన అడ్రస్ కి అయితే వెళ్ళండి. పాలకొల్లు నుంచి మనకి అమలాపురం వెళ్లే యానం అటు వెళ్లే దారిలో మాత్రం మీరు ఒక్కసారి ట్రావెలింగ్ చేస్తే బుర్రపాడు గుడ్డల చాడు అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలు మాత్రం అంత బాగుంటాయి కాబట్టి. ఓరి నీ అమ్మ ఎలివేషన్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ జిల్లాలో మాత్రం ఉంటది మధ్యలో రోడ్డు, అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెట్లు మాగాని ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీరైతే వెళ్ళిపోండి. ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఉంటుంది యాస్టీజ్. నేనైతే సాంగ్స్ పెట్టుకుని మంచి వైపుతో అయితే వెళ్తున్నాను. ట్రావెలింగ్ అయితే చాలా బాగుంది. విన్నారా, నేనైతే అలా వైపుతో అయితే వెళ్తున్నాను. మీకైతే నచ్చితే మాత్రం వీడియో మాత్రం కామెంట్ లైక్ చేసుకుని నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీరైతే కన్ఫామ్ గా మీ భుజితలకి అయితే ఈ వీడియోని అయితే మీరైతే షేర్ చేసేయండి. ఇంత కోనసీమ జిల్లాలో మనం అయితే పడవెక్కకపోతే బాగోదని ఈ రోజు అయితే నేను పడవెక్కడానికి కూడా అయితే వెళ్ళాను. కార్ ఎక్కడ పెట్టినవైతే పడవ ఎట్లా ఎక్కుతారు మీరు అనుకోవచ్చు. అందుకే నేను కార్ కూడా అయితే పడవలోకి అయితే ఎక్కిచ్చేసాను. కార్ తీసుకుని నేనైతే గోదావరి రేవు గట్టుకి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి అయితే మనం అయితే పడవలు అయితే ట్రావెలింగ్ చేయాలంట. నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. తర్వాత అయితే మనం అయితే పడవలోకి అయితే కార్ అయితే జాగ్రత్తగా అయితే ఎక్కించాము. ఎక్కించిన తర్వాత అయితే లోపల ఉన్న మేడం అయితే నా గురించి అయితే చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి వినండి కుదిరితే. సాగర్ తీసుకొచ్చాడు. విన్నారు కదండి, మనమైతే ఇంకా గోదావరిలో అయితే ట్రావెలింగ్ చేస్తున్నాం. చాలా బాగా నచ్చింది నాకు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం మన అకౌంట్ ఫాలో అవ్వండి. తర్వాత లైక్ కొట్టండి. తర్వాత కామెంట్ మాత్రం రెడ్ హార్ట్ సింబల్ పెట్టండి. ఇంకా బాగా నచ్చింది అనుకుంటాను నేను.